చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. రాయలసీమలోని జలాశయాలన్నీ కళకళలాడటం చూస్తుంటే రాయలసీమను రతనాల సీమ చేస్తామనే ధైర్యం వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హంద్రనీవా ఫేజ్ 1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో చంద్రబాబు నీరు విడుదల చేశారు. జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో 3 మోటార్లను ఆన్ చేశారు. జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ప్రాజెక్టు అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన చంద్రబాబు సీమ రైతుల కుటుంబాల్లో మార్పు రావాలనేదే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. హంద్రనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందిస్తామని చెప్పారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ రాయలసీమకు 2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది టీడీపీ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. హంద్రనీవా, గాలేరు నగరి, తెలుగు గంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ అని తెలిపారు. నదుల అనుసంధానం జరగాలనేది తన జీవిత ఆశయమన్న చంద్రబాబు పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరువు అనే మాటే ఉండదని స్పష్టం చేశారు. అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు వినకుండానే హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. ఈ అంశంపై మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. అక్రమ మైనింగ్ కేసు మెరిట్స్ లోకి, పీటీ వారెంట్స్ లోకి వెళ్లడం లేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇరువురు వాదనలు విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. వల్లభనేని వంశీపై అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పగా ఆ తర్వాత 4 వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని సుప్రీం బెంచ్ హైకోర్టును ఆదేశించింది. మాజీ సీఎంగా ప్రతిపక్ష నేతగా పనిచేసిన జగన్ పోలీసుల్ని అవమానించేలా మాట్లాడతారని పోలీసు అధికారుల సంఘం ప్రశ్నించింది. విజయవాడలో మీడియాతో మాట్లాడిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు జగన్ వ్యాఖ్యల్ని ఖండించారు. ఏపీ పోలీసుల్ని దేశం మొత్తం ప్రశంసిస్తుంటే జగన్కు మాత్రం కనపడట్లేదా అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలోనూ పోలీసులందరినీ వీఆర్లోనే పెట్టారని గుర్తు చేశారు. మాజీ సీఎం చేసిన జగన్కు వీఆర్లో పెట్టాక అధికారుల సామర్థ్యాలకు అనుగుణంగా పోస్టులు ఇస్తారని తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. డబ్బులు తీసుకుని ఎమ్మెల్యేలకు పంచుతున్నారని దుర్మార్గంగా మాట్లాడారని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మండిపడ్డారు. సిద్ధార్థ కౌశల్ వ్యక్తిగత కారణాలతో పదవి విరమణ చేస్తే దాన్ని రాజకీయం చేయడమేంటని ప్రశ్నించారు. నాయకుల ఓదార్పు కోసం జగన్ వెళ్లినప్పుడే పోలీసులపై భౌతిక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసుల వైపు పొరపాట్లు జరిగితే కోర్టుల్ని ఆశ్రయించవచ్చని హితవు పలికారు. ఢిల్లీలో నిన్న జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో 3 అంశాలు పరిష్కారమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి బనకచెర్ల సహా అన్ని అంశాలపై అధ్యయన కమిటీని నియమించామని తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు పరిష్కరిస్తామని, అక్కడ కొలిక్కి రాకపోతే సీఎంల సమక్షంలో మరోసారి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. కేటీఆర్ వ్యాఖ్యలు గంజాయి బ్యాచ్ మాట్లాడే మాటలు అన్న సీఎం వాటిపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాలని కేసీఆర్ను కేటీఆర్ అడుగుతున్నారని, దానికి కేసీఆర్ ఒప్పుకోవడం లేదని ఆరోపించారు. కేటీఆర్ నాయకత్వాన్ని కవిత ఒప్పుకోవడం లేదన్నారు. కేంద్రం సమావేశం పెట్టి పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్లాలా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్లకు వెళితే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అడిగారు. హైదరాబాద్లో లోకేష్ను కేటీఆర్ చీకట్లో ఎందుకు కలిశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతోందని, అది కూడా తెలియని వాళ్లు సీబీఐకి ఇవ్వాలని అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభాకర్ రావును దేశానికి రప్పించడంలో 1.5 ఏళ్లున్నర ఆలస్యం చేసింది కేంద్రమే అని ఆరోపించారు. తెలంగాణలో దర్యాప్తులో ఉన్న పలు కేసులు ఈడీ తీసుకుందని, వాటిలో ఎందుకు పురోగతి లేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖలో ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన మాజీ ఈఎన్సీలు హరిరామ్, మురళీధర్రావు, ఈఈ నూనె శ్రీధర్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ఈ ముగ్గురి ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, విదేశీ వ్యవహారాలపై దర్యాప్తు చేసేందుకు కేసు వివరాలు ఇవ్వాలన్న ఈడీ తెలంగాణ ఏసీబీని కోరింది. ప్రభుత్వ నిధుల్ని అక్రమంగా ప్రైవేటు కంపెనీల్లో పెట్టడం, విదేశాల్లో కుమారుడు వివాహాలు చేయడం వంటి ఆరోపణలపై ఈడీ నిగ్గు తేల్చనుంది. ఈ ముగ్గురి బ్యాంకు లావాదేవీలు, ప్రధానంగా నూనె శ్రీధర్ తన కుమారుడి వివాహాన్ని థాయిలాండ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం చేసిన ఖర్చుకు సంబంధించిన వివరాలు లేకపోవడంపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు ఏసీబీ అరెస్ట్ చేసిన ముగ్గురు అధికారుల విదేశీ ప్రయాణాలపై కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది.
తెలంగాణలో పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో అధిక సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న జోన్లను గుర్తించి అక్కడ ప్లాంట్లను అభివృద్ధి చేయాలని కోరారు. గ్రీన్ స్టెబిలిటీకి మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ BESSను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట వేయటం వల్ల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు గాలి నాణ్యత మెరుగుపడుతుందని కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రాజెక్టులు విజయవంతం కావడానికి ప్రభుత్వం CPSUల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అవసరమన్నారు. ఇందుకోసం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవటాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించినట్లు కవిత ఇష్టాగోష్ఠిలో చెప్పారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ చివరకు తన దారిలోకి వస్తుందన్నారు. అంతకుముందు మాట్లాడిన కవిత తెలంగాణ ప్రయోజనాలపై నాన్ సీరియస్గా ఉన్న రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో మొట్టమొదట బనకచెర్లపైనే చర్చ జరిగిందన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జాగృతి పోరాడుతుందని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇందోర్ వరుసగా 8వ సారి అగ్రస్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరానికి 10 లక్షల జనాభా కలిగిన నగరాలకు సంబంధించి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో ఇందోర్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్లోని సూరత్ 2వ స్థానంలో నిలవగా మహారాష్ట్రలోని నవీ ముంబై 3వ స్థానంలో నిలిచింది. 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల జాబితాలో నోయిడా తొలి స్థానంలో నిలిచింది. చండీగఢ్, మైసూర్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రదానం చేశారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ ర్యాంకింగ్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. 2024-25 సంవత్సరానికి గాను ప్రకటించిన ర్యాంకుల్లో జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీ 6వ ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో కంటోన్మెంట్ బోర్డుల్లో పరిశుభ్రమైన బోర్డుగా సికింద్రాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, గుంటూరు మున్సిపాలిటీలు స్వచ్ఛ అవార్డులకు ఎంపికయ్యాయి. ఆయా కార్పొరేషన్లో మున్సిపాలిటీల కమిషనర్లతో కలిసి ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ రాష్ట్రపతి నుంచి పురస్కారాల్ని అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2016లో గచ్చిబౌలి పిఎస్లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారని రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు కొండలరెడ్డి సహా లక్ష్మయ్యపై పెద్దిరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు SC/ST అట్రాసిటీ కేసు నమోదవగా కేసు కొట్టివేయాలని 2020లో హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ వేశారు. గత నెల 20న ఇరువైపులా వాదనలు ముగియగా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెలువరించిన హైకోర్టు ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి అక్కడ లేరని దర్యాప్తులో తేలినట్టు పేర్కొంది. ఫిర్యాదుదారు చేసిన ఆరోపణల్లో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ, CIDలకు ఫిర్యాదు చేసింది. HCAలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ CID అడిషనల్ డీజీ చారు సిన్హాను కలిసి HCAలో అక్రమార్కులపై ఫిర్యాదు చేశారు. ఈ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత ఉన్నారని ఫిర్యాదులో వివరించారు. మరికొందరు అక్రమార్కులు ఉన్నారని, వారిపై కూడా దర్యాప్తు చేయాలని TCA అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ కోరారు. కడప జిల్లా గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఘటనా స్థలికి మరోసారి వెళ్లిన పోలీసు బృందం సాంకేతికపరమైన ఆధారాలు సేకరించింది. CCTV దృశ్యాల్ని మరోసారి పరిశీలిస్తోంది. డాగ్ స్క్వాడ్ పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అనుమానితుల్ని ప్రశ్నిస్తోంది. ఈ కేసులో లోకేష్ ప్రమేయం లేకపోయినా అతని తోటి గ్యాంగ్ ఏమైనా ఈ ఘాతుకానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరువు కోసం అమ్మాయిని కుటుంబీకులే హత్య చేశారనే కోణంలోనూ విచారిస్తున్నారు. గండికోటకి నెల 14న పర్యాటకులు ఎవరెవరు వచ్చారో అనే దానిపైన వివరాలు సేకరిస్తున్నారు. గండికోటలో గదులు అద్దెకిచ్చే యజమానులు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసును ఛేదించడానికి సాంకేతిక బృందం నిరంతరం శ్రమిస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. డాక్టర్లు ఇచ్చిన మందు వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు చేపట్టిన ఆందోళనతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైద్యులు ఇచ్చిన మందుల వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ ఆరోపించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఘటనా స్థలికి వచ్చి ఆందోళనకారుల్ని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరినప్పటికీ బాధిత కుటుంబీకులు వినలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. జ్వరంతో బాధపడుతున్న తన భార్యకు వైద్యులు చికిత్స చేసి మందులు ఇచ్చారని అనిత భర్త తెలిపారు. ఇంటికెళ్లి ఆ మందులు వేసుకున్న తర్వాతే పరిస్థితి అదుపు తప్పినట్లు తెలిపారు. ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన మందుల వల్ల తన భార్య మృతి చెందినట్లు రుజువైతే ఆసుపత్రిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గాజాలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 81 మంది మరణించారని గాజా స్థానిక అధికారులు తెలిపారు. 25 మందికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు. బుధవారం ఇజ్రాయెల్ దళాల మధ్య గాజాలోని దేర్ అల్ బలాహ్ నగరం, బురైజ్ అల్ నుసైరాత్ శరణార్థి శిబిరం వద్ద భీకర దాడులు చేసినట్టు పాలస్తీనా వార్తా సంస్థ వాఫా తెలిపింది. 2023లో యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతి చెందిన వారి సంఖ్య 58,573కు చేరిందని అధికారులు తెలిపారు. 139,000 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా, ఈజిప్ట్, ఖతార్ యత్నించినప్పటికీ పలు డిమాండ్లపై ఇరుపక్షాలు పట్టు వేడకపోవడంతో అవి ఫలించలేదు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ దాడుల్ని మరింత ఉధృతం చేసింది. సిరియా రాజధాని డమాస్కస్లోని రక్షణ మంత్రిత్వ శాఖ భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినప్పటి దృశ్యాలు ఓ లైవ్ న్యూస్లో రికార్డయ్యాయి. ఓ మహిళా రిపోర్టర్ మాట్లాడుతూ ఉండగా ఆమె వెనక ఉన్న భవనాలపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహిళా రిపోర్టర్ అక్కడి నుంచి పరుగు తీశారు. తర్వాత కూడా ఆ ప్రాంతంలో బాంబు దాడులు జరిగాయి. ఇంతకుముందు ఇదే ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగిందని అధికారులు చెప్పారు. కొన్ని గంటల తర్వాత జరిగిన ఈ దాడిలో 3 మరణించగా 34 మంది గాయపడ్డారని తెలిపారు. సిరియా ప్రభుత్వం, డ్రూజ్ రెబెల్ గ్రూప్ నాయకులు కాల్పుల విరమణను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ కాల్పులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. రోదసి యాత్ర ముగించుకుని భూమిని చేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా హూస్టన్లోని పునరావాస కేంద్రంలో భార్య కమ్నా, కుమారుడు కైస్ను కలిశారు. వారిని హత్తుకుని ఉద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోల్ని శుభాంశు శుక్లా తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అంతరిక్షయానం అద్భుతమని, చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యుల్ని కలుసుకోవడం సైతం అంతే అద్భుతమని పేర్కొన్నారు. రోదసి ప్రయాణం కోసం 2 నెలలు క్వారంటైన్లో గడిపినట్టు గుర్తు చేశారు. ఈ సమయంలో దూరం నుంచి తన కుటుంబాన్ని చూడాల్సి వచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. భూమికి తిరిగి వచ్చి కుటుంబాన్ని హత్తుకున్నప్పుడు ఇంటికి వచ్చినట్లే అనిపిస్తోందని శుభాంశు పేర్కొన్నారు. కర్ణాటకలో సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు 1 ఏడాది జైలు శిక్ష పడింది. విదేశీ మారకద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ బోర్డు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మరో 2 నిందితులు తరుణ్ కొండారురాజు, సాహిల్ జైన్లకు కూడా 1 ఏడాది చొప్పున జైలు శిక్ష వర్తిస్తుందని బోర్డు తెలిపింది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలు ఉన్నందున శిక్షా కాలంలో బెయిలుకు అవకాశం లేదన్న బోర్డు ప్రతి 3 నెలలకు ఒకసారి విచారణ జరుగుతుందని పేర్కొంది. మార్చి 3న దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చిన రన్యారావు నుంచి 13 కోట్లు విలువ చేసే 14.3 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఆమె నివాసంలో సోదాలు చేయగా లెక్కల్లో చూపని 2.67 కోట్ల నగదు, 2.06 కోట్ల విలువ చేసే నగలను గుర్తించి జప్తు చేశారు. భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. 36 గంటల నుంచి అమర్నాథ్ లోయ ప్రాంతంలో వర్షం కురుస్తున్నట్టు అధికారులు తెలిపారు. గందర్బల్ జిల్లాలోని బాల్తాల్ మార్గంలో కొండచర్యలు విరిగిపడి ఒక మహిళా యాత్రికురాలు చనిపోగా 3 గాయపడినట్టు వెల్లడించారు. కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున యాత్రికుల్ని పహల్గాం, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచే నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అమర్నాథ్ వెళ్లే ఈ 2 మార్గాల్లో అవసరమైన చోట పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు వెల్లడించారు. గత రాత్రి పంచామి శిబిరంలో బస చేసిన యాత్రికుల్ని బీఆర్ఓ, మౌంటైన్ రెస్క్యూ బృందాల సాయంతో బాల్తాల్కు వెళ్లడానికి అనుమతించారు. జూలై 3న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాగా ఇప్పటివరకు 2.47 లక్షల మంది యాత్రికులు క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ యాత్ర ఆగస్టు 9న ముగియనుంది.